తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు కార్యక్రమం ఈ ఏడాది కూడా విజయవంతంగా ముగిసిందని టీడీపీ నేత నరసింహ యాదవ్ తెలిపారు. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. 44 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలుగా కూడా ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించుకోవడం, గతంలో కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన పుట్టినరోజు వేడుకలు ఆయన ఉన్నంత కాలం కూడా భారీ ఎత్తున కూడా మహానాడు పేరుతో చేసుకోవడం జరిగింది. ఆయన మరణించిన తర్వాత జయంతి వేడుకలు కూడా భారీ ఎత్తున కూడా జరుపుకోవడం, పార్టీ ఆనవాయితీగా కూడా పెట్టుకోవడం జరుగుతూ మొట్టమొదటిసారి కరోనా అప్పుడు జూమ్ మీటింగ్ ద్వారా మహానాడు నిర్వహించుకోవడం చూసాం. ఈరోజు ఏదైతే యుద్ధాల పర్యవసానంగా ఈ యొక్క ఖర్చులకు సంబంధించి కానీ ఇంధన పొదుపుకు సంబంధించి కానీ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరులో అతి భారీ ఎత్తున జరపాలనుకున్న మహానాడుని ఏదైతే మార్చి ఈరోజు క్లస్టర్లు అంతా కూడా ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క మహానాడుని 27, 28 తేదీల్లో జరుపుకోవడం. దానికి సంబంధించి చూస్తే ఈ యొక్క మహానాడులో క్లస్టర్ల వారీగా 1875 క్లస్టర్లకు సంబంధించి, అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యాలయ మండలిలో ఏదైతే ప్రధానమైన వేదిక ఏదైతే ఉందో అక్కడ ముఖ్య నేతలు 150 నుంచి 200 లోపల అక్కడ పాల్గొనడం. నేను 44 సంవత్సరాలుగా కూడా మహానాడు కార్యక్రమాల్లో పాల్గొంటాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈరోజు జరిగిన మహానాడు ఒక నూతన పార్టీని తీసుకెళ్లే విధంగా కూడా కొత్తగా కూడా ఎన్టీ రామారావు గారితో పార్టీలో పనిచేయడం జరిగింది. నేను తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తున్నాం. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా శ్రీ నారా లోకేష్ 3 తరాలతో పనిచేసే అవకాశం నాకు రావడం, ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఎన్నికైన తర్వాత ఖర్చులుగా కూడా ఈ యొక్క మహానాడిని నిర్వహించుకోవడం చూస్తే 4-5 రోజుల ముందు డిసైడ్ చేసి ఎవరు కూడా ఊహించరా 1875 కోట్ల కష్టంలో మహానాడు చేసుకునే దానిపై ప్రశ్నార్థకంగా ఉంటే పూర్తి స్థాయిలో కూడా సుమారు 17 లక్షల మంది పైన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ యొక్క క్లస్టర్లో మహానాడులో పాల్గొని విజయవంతం చేయడమే కాకుండా ఆ యొక్క తీర్మానాలు ఒకసారి చూస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లుకి సంబంధించి కానీ, డీలిమిటేషన్ బిల్లుకి సంబంధించి కానీ మొన్న జరిగిన పార్లమెంట్ దీంట్లో ఆమోదం పొందడం, తర్వాత జరుగుతున్న పరిణామాలు చూసి ఈరోజు మీ అందరికీ తెలుసు మహానాడులో కూడా ఎన్టీ రామారావు గారు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు. ఈరోజు నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మహిళలకు సంబంధించి చూస్తే 33% పార్లమెంట్లో కానీ, అసెంబ్లీ సీట్లో కానీ రేపు జరగబోయే సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క మహిళా రిజర్వేషన్ తీసుకొని సక్సెస్ అయితే ఓకే, అలా కాకపోయినా కూడా భారతదేశ చరిత్రలోనే మహిళలకు తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలలో కూడా 33% ఇచ్చే విధంగా కూడా మహానాడులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ప్రతిపాదించిన నారా లోకేష్ గారికి మహిళలు అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు
ఈరోజు మనం చూస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి